హాయ్ అండి. వెల్కమ్ టు స్వప్న పటేల్ కల్చర్ థింగ్స్. ఈ వీడియోలో నేను మా వాషింగ్ మిషన్‌లో అనుకోకుండా వచ్చిన ప్రాబ్లమ్ గురించి దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. ఈ వర్షాకాలంలో అయితే బట్టలు ఎండడం చాలా కష్టమైతది. ఇలాంటి టైంలోనే మనకు వాషింగ్ మిషన్ చాలా యూజ్‌ఫుల్ అవుతుందన్నట్టు. బట్ ఈ సిట్యుయేషన్‌లోనే మా వాషింగ్ మిషన్‌కి ఏమైందో గానీ సడెన్‌గా బట్టలనేవి వాష్ చేస్తలేదు. ప్రాబ్లమ్ ఏందో చాలా సార్లు చెక్ చేశా. బట్ అర్థం కాలేదు. వాషింగ్ మిషన్ అనేది కరెక్ట్ నడవాలంటే దానికి సరిపడా వాటర్‌ని కంపల్సరీ ఉండాలి. మన ట్యాప్‌లో అయినా ఇది తీసుకునే ప్రాసెస్‌లో అయినా. రీసెంట్‌గా ఒకరు చెప్పిరన్నట్టు దీన్ని కనెక్ట్ చేసిన ట్యాప్ కూడా ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే వాటర్ అనేది మిషన్ తీసుకోదు. కరెక్ట్‌గా బట్టల్ని వాష్ చేయదు, పని చేయదు అని చెప్పేసిర్రు. అంటే మాది మిషన్ పనిచేస్తుంది. బట్ 2, 3 మినిట్స్ బానే వర్క్ చేస్తుంది. తర్వాత 4C మోడ్‌లో పడుతుంది. ఆ కోడ్‌ని ఎలా రీసెట్ చేద్దామన్నా మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసినా కూడా అదే విధంగా మేము కస్టమర్ కేర్‌కి కూడా కాల్ చేద్దాం అనుకున్నాం. బట్ ఎవరు చెప్పిరన్నట్టు 4C మోడ్‌లో పడితే ఇలా చూసుకోవాలి. ఇందులో ప్రాబ్లమ్ వస్తదని చెప్పిర్రు. అదేంటో మీకు చెప్తానండి. ఈరోజు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం పని చేస్తుందా లేదా అని ట్రై చేసిన. అలానే 2, 3 మినిట్స్ వాషింగ్ మిషన్ స్లోగా రన్ అయింది. తర్వాత మళ్ళీ స్ట్రక్ అయిపోయిందన్నట్టు. టైం అనేది వాషింగ్ మిషన్ లేట్ పడతది గానీ, మనకి ఇప్పుడు వర్షాకాలంలో అయితే తొందరగా ఆరుతాయన్నట్టు బట్టలు. డ్రై అయ్యి వస్తాయి కాబట్టి ఒక 10 మినిట్స్‌లో ఆరిపోతాయి. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశా. మళ్ళీ ఒకసారి రన్ అయ్యి 4C ఎర్రర్ కోడ్ పడ్డది. దీన్ని ఎలా క్లియర్ చేయాలంటే మనకి వాషింగ్ మిషన్‌కి ట్యాప్ నుంచి వాటర్ వెళ్తాయి గదా! అక్కడ వెళ్ళే టైంలో అక్కడ ఫిల్టరింగ్ చేస్తదన్నట్టు వాటర్‌ని. వాషింగ్ మిషన్‌లో తీసుకునేటప్పుడు కొంచెం ఫిల్టరింగ్ చేస్తది. అక్కడ చిన్న ఒక క్యాప్ లాగా ఉంటది. చిన్న క్యాప్ లాగా ఉండి అక్కడ ఫిల్టరింగ్ అయ్యే దగ్గర మనకేమైనా డస్ట్ ఇలాంటివి అట్లా వస్తే అందులో ఆగిపోతదన్నట్టు. అందులో చాలా అక్కడనే వాటర్ తీసుకోక వాషింగ్ మిషన్ అనేది పనిచేయదంట. ఇందులో కూడా చాలా డస్ట్ అనేది చేరుకుపోయింది. ఇంతవరకు ఎప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్ రాలేదు. ఫస్ట్ టైమ్ అయితే వచ్చేసింది. దీన్ని మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ దానికి పెట్టేసిన అన్నట్టు. ఈ క్యాప్ అనేది చిన్నగా ఉంది కాబట్టి ఏదైనా డస్ట్ గిట్లా దానికి అందులో ఉంటే వాటర్ అనేవి సరిగ్గా తీసుకోదన్నట్టు మిషను. బట్ అప్పుడప్పుడు మనం చూస్తూ ఉండాలి. 4C మోడ్ పడ్డప్పుడు దీన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. దీన్ని క్లియర్ చేసినంక మళ్ళీ దానికి పెట్టేసినన్నట్టు వాటర్ తీసినే పైప్ దగ్గర. దాన్ని కరెక్ట్ 15 అనేది చేసినన్నట్టు. నెక్స్ట్ మళ్ళొకసారి ఇది మిషన్ వర్క్ అవుతుందా? మరేమైనా ఇంకేం ప్రాబ్లమ్ ఉందా అని చెక్ చేసిన. బట్ కరెక్ట్‌గానే రన్ అయిందండి. ఇంతకుముందు ఎప్పుడూ వాషింగ్ మిషన్ గురించి ఏ ప్రాబ్లమ్ రాలేదు. ఫస్ట్ టైమ్ ఈ ప్రాబ్లమ్ వచ్చింది. 2, 3 టైమ్స్ చెక్ చేసిన. బట్ ఏ ప్రాబ్లమో నాకు అంతగానం అర్థం కాలేదు. కస్టమర్ కేర్‌కి కాల్ చేద్దాం అనుకున్నాం. బట్ వేరే వాళ్ళ ద్వారా తెలిసింది ఇట్లా ఉంటాయి ప్రాబ్లమ్స్ అని. ఆహా! ఇప్పుడైతే వాషింగ్ మిషన్ అయితే కరెక్ట్‌గా పనిచేస్తుందండి. బట్టలు కూడా నీట్‌గానే వాష్ చేసింది. వీడియో మీకు యూజ్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఎవ్రీవన్.